హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే పోకో X7 టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అట్లనే దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని నేనైతే మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తా. మరి ఈ పోకో X7 మీదనైతే మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇకనైతే మనమైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మరి ఈ ఫోన్లోనైతే మనకైతే IP68 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. 6.67 ఇంచెస్ కర్వ్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 1.5K 12-bit ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. అన్ని ఫోన్స్లలో మనకి 10-bit ప్యానల్ ఉంటే దీంట్లో మాత్రం 12-bit ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా 3000 స్పీక్ బ్రైట్నెస్ కూడా ఉన్నది మనకు ఫోన్లోనైతే. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు మనకు ఫోన్లోనైతే. స్మూత్ అయితే ఉన్నది మన డిస్ప్లే అయితే. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మంచిగా వర్క్ అయితే అవుతుంది. మరి ఇంకా దీంట్లోనైతే మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఇప్పుడైతే మనకైతే సైడ్గా ఇట్లా కర్వ్ డిస్ప్లే కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం టచ్ అయితే చేయి కాబట్టి అట్లా మనకి టచ్ అయినప్పుడు ఇగ్నోర్ టచెస్ అయితే ఇచ్చిండు. అంటే మనకి అనుకోకుండా టచ్ అయినప్పుడు అయితే ఏం కాదు. మరి స్క్రీన్ మీదనైతే మనకైతే కావాలని టచ్ చేసినప్పుడు అయితేనే మనకి డిస్ప్లే అయితే వర్క్ అయితే అవుతుంది. ఇంకా దీంట్లో లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ కూడా ఇచ్చిళ్ళు. చాలా ఉన్నాయి మరి వాల్ పేపర్స్ అయితే. దీంట్లో అయితే పోకోలో నచ్చేది ఏంటంటే ఇవే మస్తు కస్టమైజేషన్స్ అయితే ఇస్తారు. వేరే ఫోన్స్లలో అసలు కస్టమైజేషన్స్ ఉండే గిన్ని అన్ని కస్టమైజేషన్స్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఇంకా దీని లోపల కూడా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి మనకు పోకోనైతే ఇచ్చింది. మరి ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా మనకి చాలా కస్టమైజేషన్స్ అయితే ఇచ్చిళ్ళు. అసలు వేరే ఫోన్స్లలో ఇన్ని కస్టమైజేషన్స్ అయితే ఇయ్యరు మనకి. వీళ్ళైతే చాలా కస్టమైజేషన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీకు ఏది కావాలని కూడా అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ ఎఫెక్ట్ కూడా ఉన్నది. మీరైతే ఇది ఆన్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లా ఎఫెక్ట్ అయితే వస్తుంది. 3 మోడ్స్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళు. మీరు 3లో ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. మరి మీకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇట్లా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మనకు ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఇచ్చిళ్ళు. మీకైతే ఫింగర్ ప్రింట్ ఎట్లా రావాలో అట్లా మీరైతే యానిమేషన్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకైతే 4 అయితే ఇచ్చిళ్ళు. ఆ 4లో మీరైతే ఏదంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చింది అయితే. నెక్స్ట్ ఇంకా మనకి సైడ్ బార్ అయితే ఇచ్చిళ్ళు. అదైతే మీరైతే ఆన్ అయితే చేసుకోవాలి. మరి ఫస్ట్ అయితే మనకి డిసేబుల్ అయితే ఉంటుంది. అది మీరైతే ఆన్ చేసుకుంటే మనకి సైడ్ నుంచి అయితే ఇట్లయితే బార్ అయితే వస్తుంది. మరి దాంట్లో మనకి యాప్స్ అయితే ఉంటాయి. మరి దాంట్లో మీకు ఏ యాప్ కావాలనుకుంటే యాప్ అయితే మీరైతే ఓపెన్ అయితే చేసుకొని వాడుకోవచ్చు. దీంట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే మనకి ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అవుతుంది. మళ్ళీ మొత్తం పెద్దగా ఓపెన్ కాకుండా ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అయితే అవుతాయి. మరి అట్లా మీరైతే సింపుల్గా అయితే యాప్స్ అయితే 2 యాప్స్ కావాలన్నా వాడుకోవచ్చు. మరి ఇంకా ఫోటో ఎడిటింగ్లో మనకి నెక్స్ట్ లెవెల్ ఆప్షన్స్ కూడా ఇచ్చిళ్ళు. దీంట్లోనైతే ఏఐ ఎరేజర్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇప్పుడు ఏదైనా మనకి తీసేయాలనుకుంటే మీకు అవసరం లేని ఆబ్జెక్ట్ అయితే దాన్ని అయితే డిటెక్ట్ అయితే చేసి సింపుల్గా అయితే రిమూవ్ అయితే చేస్తుంది. మరి చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయితే చేస్తుందో మనకి. ఇంకా మనకైతే ఈ పోర్ట్రేట్ అయితే ఆప్షన్ అయితే ఉన్నాయి. అంటే మనకి బ్లర్ చేసే ఆప్షన్ అది మీకు ఎక్కడ రావాలో అక్కడైతే మీరైతే బ్లర్ అయితే చేసి పెట్టుకోవచ్చు. మరి దీంట్లో మూడ్స్ కూడా ఉన్నాయి. మీరైతే ఏ మూడ్ కావాలనుకుంటే ఆ మూడ్ అయితే సెలెక్ట్ చేసుకొని సింపుల్గా అయితే మీరైతే బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మరి బ్లర్ ఎఫెక్ట్ కూడా బాగానే ఇచ్చింది మనకి. ఇంకా దీంట్లో అయితే ఇంకా స్కైని చేంజ్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్కై అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేంజ్ అయితే అవుతుంది. మరి ఇవన్నీ అయితే ఉన్నాయి. మీకైతే ఏది కావాలన్నా అయితే వెయిట్ అయితే మీరైతే స్కై అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరైతే ఏదైనా ఇమేజ్ అయితే చూసినప్పుడు దాంట్లో ఏదైనా టెక్స్ట్ అయితే ఉంటే మీరైతే డైరెక్ట్ అయితే కాపీ చేసుకోవడానికి కూడా కాపీ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. మరి మనకైతే ఇంకా మనకి హార్ట్ బీట్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉన్నది మనకి. దీంట్లో అయితే ఫింగర్ ప్రింట్ మీద ఇట్లనైతే పెడితే మన హార్ట్ బీట్ ఎంత ఉన్నదో అదైతే చెప్తుంది. మరి కొంచెం సేపు అయితే ఆగాలి. మరి పెట్టి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇట్లా మీదనైతే చూపిస్తుంది. అట్లా 6473 అది చూపిస్తుంది మనకైతే. మీరైతే తెలుసుకోవచ్చు మీ హార్ట్ బీట్ ఎంత ఉన్నాయని. ఇంకా హైపర్ ఓఎస్ మీద రన్ అవుతుంది మరి ఈ ఫోన్ అయితే. మనకైతే స్మూత్ అయితే ఉన్నది ఓఎస్ అయితే. పెద్ద ల్యాక్స్ ఫ్రేమ్ ల్యాప్స్ అయితే అట్లాంటివి అయితే ఏం లేవు మరి ఫోన్లోనైతే. మనకైతే పైన అయితే బ్రైట్నెస్ కొను స్పీకర్ సౌండ్కి అయితే ఒకటి సపరేట్గా అయితే ఇచ్చింది మనకి. ఇంకా యాప్స్ అయితే మనకి హార్డ్ గేమ్స్ హార్డ్ యాప్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా Android 14 మీద రన్ అవుతుంది మనకు ఫోన్ అయితే. ఈ Android 14 15 మీద ఇస్తే బాగుంది. కానీ దీంట్లో అయితే మనకు 3 years Android అప్డేట్స్ ఇచ్చింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ ఎన్లార్జ్ ఫోల్డర్ ఇట్లా స్మాల్ ఫోల్డర్ అట్లా మీరు అయితే సెట్ కావాలనుకుంటే సెట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా మనకి దీంట్లోనే అయితే ఉన్నది. ఇంకా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీరు అయితే సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డ్యూయల్ యాప్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లోనైతే. అంటే మనకి 2 యాప్లు అయితే వాడుకోవచ్చు మరి దీంట్లోనైతే. ఇది అన్ని ఫోన్స్లలో మ్యాక్సిమం ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. పోకో ఫోన్స్లలో ఏ ఆప్షన్ అయితే మిస్ అయితే కాదు. ఈ ఫోన్లో మనకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా డాల్బీ అడ్వాన్స్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇంకా క్లీన్ స్పీకర్ అయితే అదొక ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు. అంటే ఈ ఫోన్ అయితే నీళ్ళకి తీసుకుపోయినప్పుడు అయితే ఒకసారి అయితే మీరైతే బయటకు వచ్చినప్పుడు అయితే ఈ ఆప్షన్ అయితే మీరైతే స్టార్ట్ చేయండి. ఈ స్పీకర్ అయితే క్లీన్ అయితే నీట్గా అయితే చేస్తే మరి ఫోన్ అయితే మనకి. అప్పుడు మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫోన్లోనైతే. స్పీకర్స్ కూడా మనకైతే క్లీన్గా అయితే ఉంటాయి. 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. అయినా మనకి ఫోన్ అయితే 190 grams వెయిటే ఉన్నది.
45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి ఇస్తుంది ఫోన్ అయితే మనకి తొందరనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది మరి MediaTek Dimensity 7300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు 6,70,000 ప్లస్ Antutu స్కోర్ అయితే వచ్చింది మరి యానిమేషన్స్ అయితే స్మూత్ అయితే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి యానిమేషన్స్ స్మూత్ ప్లస్ 60 FPS లో మనకైతే BGM అయితే రన్ అయితే చేస్తుంది UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు LPDDR4X RAM అయితే ఇచ్చిళ్ళు ఇంకా మనకి గేమ్ మోడ్ కూడా ఉన్న సైడ్కి అయితే దీంట్లో మనం పర్ఫార్మెన్స్ మోడ్ ఆన్ చేసుకుంటే మనకు కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది అంటారు కానీ పెద్ద చేంజ్ అయితే ఏమనిపించదు నార్మల్ మోడ్లో అన్నా ఏ మోడ్లో అన్నా మనకి పెద్ద చేంజ్ అయితే అనిపించదు మరి నార్మల్గానే అనిపిస్తుంది నాకైతే ఇంకా ఫ్లోటింగ్ విండోలో మీరు అయితే ఏదైనా యాప్ ఓపెన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మనకి 5G స్పీడ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు 5G స్పీడ్ కూడా మనకైతే మంచిగానే వస్తుంది ఇంకా 4G కెరియర్ ప్లస్ అగ్రిగేషన్ సర్టిఫికేట్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే ఇంకా బ్లూటూత్ 5.4 ఈ వైఫై 6 ఉన్నది NFC సపోర్ట్ అయితే లేదు మరి ఫోన్లోనైతే నెట్వర్క్ యాక్సిలరేషన్ సపోర్ట్ అయితే ఉన్నది మనకి దీంట్లోనైతే అంటే ఈ మన నెట్ను వైఫై అయితే రెండు కలిపి వాడి మనకి నెట్ స్పీడ్ అయితే మంచిగా ఇంప్రూవ్ అయితే చేసేది వచ్చేటట్టు అయితే ఈ ఆప్షన్ కూడా మంచి ఆప్షన్ మరి ఇది కూడా మీరైతే ఆన్ చేసుకొని ఇంకా కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉన్నది ఇది కూడా మీరైతే ఆన్ చేసుకుంటే మీ కాల్స్ అన్ని రికార్డింగ్ అయితే ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు ఏదైనా మర్చిపోతే మళ్ళీ కాల్ రికార్డింగ్ ఇది మీరైతే సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు మరి ఇంకా ప్రైవేట్ ప్రొటెక్షన్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే ఇంకా యాప్ లాక్ ఆప్షన్ అయితే అన్ని పోకో ఫోన్స్లలో ఉంటుంది దీంట్లో కూడా మనకైతే యాప్ లాక్ ఆప్షన్ కూడా ఉన్నది మీరు ఏదైనా యాప్ని అయితే లాక్ చేసుకోవాలనుకుంటే లాక్ అయితే చేసుకోవచ్చు మీకు ఏదైనా ఇంపార్టెంట్ యాప్ ఉంటే మీరు అయితే దాన్ని అయితే లాక్ అయితే వేసుకొని ఇంకా సెకండ్ స్పేస్ అని ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది దాంట్లోనైతే మీరైతే ఇంపార్టెంట్ ఫైల్స్ మీ ఏమైనా ఉంటే అవి అయితే మీరైతే దాంట్లోనైతే దాచిపెట్టుకోవచ్చు ఎవరు చూడకుండా అట్లా మీకు ఇది కూడా హెల్ప్ అయితే చేస్తుంది మరి బ్యాక్ సైడ్ అయితే మనకి 50 MP ప్రైమరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు ఇంకా 2 MP మైక్రో కెమెరా అనేది ఇచ్చిళ్ళు ఇంకోటి అయితే ఫ్లాష్ అయితే ఇచ్చిళ్ళు ఫ్రంట్ అయితే మనకి 20 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు బ్యాక్ సైడ్ అయితే మనకి 4K 30 FPS లో వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే అట్లనైతే ఉంటాయి మనకి బాక్స్లోనైతే పౌచ్ కూడా ఇస్తారు ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే డ్యూయల్ స్లిమ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉన్నది మరి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు మరి ఈ పోకో X7 ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలో పెట్టుకోండి బాయ్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్